ఈ ఒక్కసారి కాదు మీరు ఉండండి వారు మాట్లాడేటప్పుడు మీ సభ్యులు అలాగే ఉంటున్నారండి. ఉండండమ్మా. బీఎస్సీలో చర్చిద్దాం పదండి, బీఎస్సీలో చర్చిద్దాం పదండి. ఇక్కడ కాదు, బీఎస్సీలో చర్చిద్దాం. ఒక గౌరవ సభ్యులు మిగిలిన సభ్యులందరూ నిశ్శబ్దం పాటిస్తే గొడవే లేదు. అమ్మా మేమేం మాట్లాడుతున్నాము, వారేం మాట్లాడుతున్నారు, మీరేం మాట్లాడుతున్నారు అనేది రాష్ట్ర ప్రజలు అందరూ చూస్తున్నారు. లైవ్ టెలికాస్ట్ పెట్టాం. మా ఒక్కటి ఏం మాట్లాడేటప్పుడు మాకు ఎందుకు మైక్ కట్ కావాలి? మైక్ లేదండి మీకు, మైక్ లేదా మీకు? ఆయనకుందండి మైక్. అంత కోపం అయితే ఎట్లా తల్లి, అంత కోపం అయితే ఎట్లా? ఇప్పుడు వస్తుంది మైకు. ఉదయం నుంచి వచ్చిందా మాకు మైకు? ఉదయం నుంచి మాకు మైక్ వచ్చిందా? ఎన్నిసార్లు మా హౌస్ లో ఆర్డర్ లేనప్పుడు 4 సార్లు మైక్ ఇస్తారు, ఏ పద్ధతిలో ఇస్తారు? అంత కోపం ఎందుకు మీకు? అసలు స్పీకర్ లో ఉన్న వాళ్ళు, స్పీకర్ చైర్ లో ఉన్న వాళ్ళు అంత కోపం తీసుకోవచ్చునా? ప్రత్యక్ష సాక్షి నేను స్పీకర్ గా ఉండగా అనేక సందర్భాల్లో ఏమమ్మా ఓమ్మో మో అని చెప్పి అనేవాళ్ళు. ఇప్పుడు ఉండినటువంటి మంత్రిగా ఉండినటువంటి హెల్త్ మినిస్టర్ గా ఉండినటువంటి అరుణ అయితే ఒకానొక సందర్భంలో ఆమె మాట్లాడుతూ చెప్పారు, మా భాష ఇదండి, మా రాయలసీమలో ఇలాగే అంటాం. నేను కూడా రాయలసీమలోనే చాలా కాలం చదివాను. రాయలసీమలోనే అనంతపూర్లో మా ఫాదర్ జడ్జిగా పనిచేశారు, కడపలో మా ఫాదర్ జడ్జిగా పనిచేశారు. ఎక్కడ అన్ని ప్రాంతాల్లో కూడా, ఆంధ్ర రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా, ఆంధ్రాలో కానివ్వండి, తెలంగాణలో కానీ, రాయలసీమలో కానీ మా ఫాదర్ కూడా పనిచేశారు జడ్జిగా. నేను చదివాను అన్ని ప్రాంతాల్లో కూడా. నాకు ఎక్కడ ఏ భాష మాట్లాడతారో నాకు తెలుసు. అటువంటిది ఆయన అనేక సందర్భాల్లో ఏదో ఒక రకంగా కించపరిచే విధంగా ఎన్నోసార్లు మాట్లాడినా కూడా ఇప్పుడున్నటువంటి మంత్రులు ఆ రోజు చాలా మంది శాసనసభ్యులుగా ఉన్నారు. అప్పుడు మీకేమీ తెలియలేదా? అప్పుడు మీకేం అనిపించలేదా?